Today we discuss about junior intermediate civics chapter 3 nationalism part 1 చెప్పుకుందాం. నేషనలిజం అంటే జాతీయవాదము. సో ఈ జాతీయవాదం అనేటువంటి చాప్టర్ని ఈరోజు మనం చెప్పుకుందాం. అందులో ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అంటారు. ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అంటే ఏంటంటే నేషనాలిటీ మీన్స్ జాతీయత, ఎలిమెంట్స్ అంటే అంశాలు. సో జాతీయత అంశాలు ఏంటో మనం ఈ యొక్క ఫస్ట్ లెసన్, ఈ థర్డ్ లెసన్లో నేషనలిజంలో మనం చెప్పుకుంటాం. సో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అని ఒక క్వశ్చన్ ఇస్తారు మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్. కాబట్టి ఇది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ నేషనాలిటీని తెలుగులో జాతీయవాదం, జాతీయత అని అనుకున్నాము. అయితే ది టర్మ్ నేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. నేషన్ అంటే ఏంటంటే జాతి అంటారు. సో ది టర్మ్ నేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. లాటిన్ భాషలో, ఈ లాటిన్ భాష నుండి ఆవిర్భవించిన దాన్నే నేషన్ అంటారు. ది టర్మ్ నేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ నేషియో. అంటే లాటిన్ భాషలో ఈ నేషన్ని నేషియో అంటారంట. నేషియో మీన్స్ బర్త్ ఆర్ రేస్. నేషియో మీన్స్ బర్త్ ఆర్ రేస్, పుట్టుక లేదంటే ఒక తెగ అంటారు. సో నేషన్ అంటే ఒక దేశం లేదా జాతి. ఈ నేషన్ అనేటువంటి పదం, ది టర్మ్ నేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. లాటిన్ భాష, లాటిన్ పదం నుండి ఈ యొక్క నేషన్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. నేషన్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్. ఈ నేషన్ అనేటువంటిది ఒక ఆంగ్ల పదము. అది ఒక లాటిన్ పదం అయినటువంటి నేషియో అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఆ లాటిన్ భాషలో నేషియో అంటే ఏంటంటే బర్త్ ఆర్ రేస్, పుట్టుక లేదా తెగ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ టాపిక్లో వాట్ ఈజ్ నేషన్, జాతి అంటే ఏంటి, నేషనాలిటీ ఏంటి, నేషనాలిటీ అంటే జాతీయత అంటే ఏంటి, నేషనలిజం జాతీయవాదం ఏంటి, ఈ మూడింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ తెలుసుకుని తర్వాత ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ గురించి చెప్పుకుందాం. అంటే జాతీయతకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ది టర్మ్ నేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ నేషియో అని చెప్పుకున్నాం. అయితే ఈ నేషన్ మీన్స్, నేషన్ అంటే ఏంటంటే పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ బై ది టైస్ ఆఫ్ బ్లడ్ రిలేషన్. అంటే ఈ నేషన్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ది పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక సమాజంలోంచి ఆవిర్భవించబడతారు. అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ బై ది టైస్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్. అంటే వాళ్ళందరూ ఒక రక్త సంబంధం ద్వారా ఏర్పడేటువంటి సమూహాల ద్వారా ఏర్పడేటువంటిది నేషన్ అనొచ్చు. మనం ప్రీవియస్ క్లాసెస్లో స్టేట్ గురించి చెప్పుకున్నాం. స్టేట్ అంటే రాజ్యం అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఆల్ ది మోడర్న్ స్టేట్స్ ఆర్ కాల్డ్ మోడర్న్ నేషన్స్ అంటారు. అంటే ఇది ఇప్పుడు మనం అంతకుముందు క్లాసెస్లో ఏం చెప్పుకున్నాం అంటే స్టేట్ అంటే రాజ్యం అని చెప్పుకున్నాం. అది క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాల్లో ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్లో స్టేట్ గురించి చెప్పుకున్నాం. అంటే గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి రాజ్యాల గురించి చెప్పుకున్నాం. తర్వాత ఏన్షియంట్ మన 16th సెంచురీలో మ్యాకియావెల్లీ చెప్పినటువంటి స్టేట్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాం. అంటే 16వ శతాబ్దంలో ఈ యొక్క మ్యాకియావెల్లీ అనేటువంటి పొలిటికల్ ఎమినిస్ట్, ఇటలీకి సంబంధించినటువంటి ఈ రాజనీతి తత్వవేత్త చెప్పినటువంటి లా ఆఫ్ స్టాటో గురించి, ది ప్రిన్స్ గ్రంథం గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మోడర్న్ గవర్నమెంట్స్, ఆల్ ది మోడర్న్ గవర్నమెంట్స్ ఆర్ కాల్డ్ మోడర్న్ నేషన్స్ అంటారు. అంటే అన్ని ఆధునిక రాజ్యాలని కూడా ఆధునిక దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ నేషన్ అంటే ఒక దేశము లేదంటే ఒక జాతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ది నేషన్ మీన్స్ పీపుల్ లివింగ్ టుగెదర్, పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ. సమాజంలో వీళ్ళందరూ కలిసి పరస్పరం ఇంటర్ రిలేషన్ అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర ఆధారాన్ని కలిగి ఉంటారు. ఎస్పెషల్లీ ది ఫ్యామిలీస్ ది బై ది టైస్ ఆఫ్ బ్లడ్ రిలేషన్. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఒకే వారసత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక నిర్ణీత కాలంలో, ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో గనక ఒక వారసత్వంగా గనక నివసిస్తే
దాని మొత్తాన్ని కూడా ఒక నేషన్ అంటారు. సో ది పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ, ఇన్ సొసైటీ సమాజంలో ఉంటారు బై ది టైస్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ అంటారు. టైస్ అంటే ఏంటంటే ఒక సంబంధ బాంధవ్యాలు, టైస్ ఆఫ్ బ్లడ్ రిలేషన్, ఆల్సో కాల్డ్ నేషన్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక జాతి అంటే ఒక సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి వివరించేటువంటిది ఒక జాతి అని చెప్పొచ్చు. అట్లా కాకుండా నేషనాలిటీ అంటే ఏంటంటే జాతీయత అంటారు. సో నేషనాలిటీ మీన్స్ జాతీయత అంటారు. ది టర్మ్ నేషనాలిటీ డినోట్స్ which the person, the status of a person in the society, which decides the status of a person in the society. అంటే ఈ జాతీయత అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేషనాలిటీ అంటే ఏంటంటే ఇట్ డినోట్స్ ది స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ది స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి హోదాని నిర్ధారించేటువంటి దాన్ని జాతీయత అంటారు. అంటే నేషన్ అంటే జాతి, దేశం, అందరికీ సంబంధించినటువంటి విషయాలు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వారసత్వంగా లేదంటే కొన్ని రకాలైనటువంటి బ్లడ్ రిలేషన్ ద్వారా నివసించి ఉండేటువంటి వ్యక్తులందరూ నేషన్ అయితే, ఇక్కడ నేషనాలిటీ మీన్స్ స్టేటస్ ఆఫ్ ది టర్మ్ నేషనాలిటీ డినోట్స్ ది స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ది సొసైటీ. అంటే సొసైటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో కానీ సమాజంలో కానీ ఒక వ్యక్తికి ఉన్నటువంటి హోదాని నిర్ధారించడానికి వీలు కల్పించబడేటువంటి దాన్నే నేషనాలిటీ అంటారు. అంటే ది ఇండివిజువల్స్ అంటే వ్యక్తులు, ఆర్ ది పీపుల్ ఆఫ్ దట్ స్టేట్, ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు ది ఇండివిజువల్స్ హూ ఆర్ రెసైడెడ్ ఇన్ పర్టిక్యులర్ జియోగ్రఫికల్ ఏరియా. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించి ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తుల యొక్క సమూహం ఉంటారు. దే ఆర్ హ్యావింగ్ కామన్ లాంగ్వేజ్, ఎవరికైతే ఒకే రకమైనటువంటి భాష ఉంటుందో, అండ్ దే ఆర్ హ్యావింగ్ కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఎవరికైతే వాళ్ళకి ఒకే రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఆశయాలు ఉంటాయో, దే కాంట్రిబ్యూట్ ది టర్మ్ నేషనాలిటీ. అంటే వాళ్ళందరూ కూడా కలిపి ఒక జాతీయతగా వాళ్ళు ఆవిర్భించడం జరిగింది. అంటే ఒకే రకమైనటువంటి భాషలు మాట్లాడేవాళ్ళు, లేదంటే కామన్ పొలిటికల్ లాంగ్వేజ్, అంటే కామన్ లాంగ్వేజ్, ఒకే రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి వాళ్ళు, కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఒకే రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలను మీద ఆధారపడేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా కలిసి ఏమవుతుందంటే ఒక జాతీయత కలిగి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు మనం చెప్పుకున్నాం, ది సొసైటీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్టింగ్ కామన్ ఐడియల్స్ అండ్ కామన్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఈజ్ కాల్డ్ ఫార్మ్ ఇంటూ ఏ గ్రూప్. సచ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ సొసైటీ అని చెప్పుకున్నాం. అంటే ఒకే రకమైనటువంటి ఆశయాలు, ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి కొన్ని సమూహాలుగా ఏర్పడతారు. ఆ సమూహాలనే సమాజాలు అంటారని చెప్పుకున్నాం. సో ఈ సమాజాల నుంచి వచ్చిందే రాజ్యం అని చెప్పుకున్నాం. అట్లాగే ఇది ప్రాచీన కాలంలో ఉన్నటువంటి రాజ్యాల గురించి అయితే, ఇప్పుడు మనం ఆధునిక పరంగా ఉన్నటువంటి రాజ్యాల గురించి, జాతి రాజ్యాల గురించి మనం చెప్పుకుంటున్నాం. సో అట్లా కాకుండా నేషనలిజం అంటే ఏంటంటే జాతీయవాదం. ఇట్ ప్రమోట్స్ ది యూనిటీ అమాంగ్ ది పీపుల్. అంటే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా కలిగి ఉండేటువంటి ఉద్దేశాలని తెలియజేసేటువంటి దాన్ని నేషనలిజం అంటారు. నేషనలిజం అంటే ఏంటంటే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్లో ఐఎస్ఎం ఉందంటే వాదం అని అర్థం. కమ్యూనిజం లేదంటే గాంధీయిజం, గాంధేయవాదము, మార్క్సిజం, మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా ఇజం అంటారు. సో జాతీయవాదం అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ది పీపుల్. దే ఆర్ వీ ఫీలింగ్, వీళ్ళందరూ కూడా మేము అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ది డిపెండ్స్ అపాన్ ది సెంటిమెంట్స్, కామన్ కల్చర్, ట్రెడిషన్స్ ఆఫ్ రిసైడింగ్ దట్ పీపుల్ ఇన్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్. అంటే ఒక సమాజంలో కానీ రాజ్యంలో కానీ ఒకే రకమైనటువంటి
రాజకీయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, లేదంటే సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అనేటువంటివి వాళ్ళు ఒక రకమైనటువంటి భావన కలిగి ఉండి మేమందరం ఒకటే ఐక్యంగా ఉంటాము అని కలిగి ఉండేటువంటి ఉద్దేశాలను తెలియజేసేటువంటి దాన్ని నేషనలిజం అంటారు. ది నేషనలిజం ప్రమోట్స్ ది యూనిటీ అమాంగ్ ది పీపుల్ అంటారు. ది ప్రమోట్స్ ది యూనిటీ అమాంగ్ ది పీపుల్. ప్రజల యొక్క ఉన్నటువంటి ఐక్యతను తెలియజేసేటువంటి దాన్నే నేషనలిజం అంటారని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేషన్ అంటే ఏంటంటే జాతి. ఇక్కడ మూడింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ది నేషన్ అంటే ఏంటి నాకు మనం చెప్పుకున్నాం, ది పీపుల్ లివింగ్ ఇన్ టుగెదర్ ఇన్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది టైస్ ఆఫ్ ది బ్లడ్ రిలేషన్ అనుకున్నాం. సో పీపుల్ లివింగ్ టుగెదర్, ప్రజలు అనే వాళ్ళందరూ కూడా కలిసి లివింగ్ టుగెదర్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కలిసి కట్టుగా జీవిస్తారు. లివింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ది వాళ్ళు ఏం చేస్తారంటే బై ది టైస్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో ఒక ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే ఆ జాతి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకే రకమైనటువంటి వారసత్వంగా వచ్చేటువంటి అంటే ఉమ్మడి కామన్గా వచ్చేటువంటి సమాజంలో ఉన్నటువంటి రక్త సంబంధం ద్వారా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, రాజకీయాల పరంగా కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కనుక ఉంటే లివింగ్ టుగెదర్ ఇన్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ ఈజ్ కాల్డ్ నేషన్. ఒక మాటలో చెప్పాలంటే నేషన్ అంటే ఏంటంటే జాతి లేదా దేశము అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కలిపి ఉండేటువంటిది దేశం అయితే నేషన్ అయితే, నేషనాలిటీ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉండేటువంటి దాన్ని నేషనాలిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఏ నేషన్, భారతదేశం అనేటువంటిది ఒక దేశము. సో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తులు, ప్రజలు, ఆ సమూహాలందరికీ కూడా కలిపి ఉండేటువంటి దాన్ని నేషన్ అంటారు. అది ఇట్ ఈజ్ ఏ స్టేట్, ఇట్ ఈజ్ ఏ కంట్రీ అంటే అదొక దేశం. అలా కాకుండా ఆ దేశంలో ఉండేటువంటి వ్యక్తులకు ఉండేటువంటిది స్టేటస్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ది స్టేట్ అంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి హోదాను తెలియజేసేటువంటి దాన్ని నేషనాలిటీ అంటారు. నేషనాలిటీ మీన్స్ జాతీయత అంటే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఉండేటువంటి దాన్ని నేషనాలిటీ అంటారు, జాతీయత అంటారు. అలా కాకుండా సమూహం, గ్రూప్ ఆఫ్ పీపుల్, యూనిటీ అమాంగ్ ది పీపుల్, ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఉండేటువంటి భావాన్ని నేషనలిజం అంటారు. సో డిఫరెన్సెస్ ఏంటంటే నేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండేటువంటిది దేశం నేషన్, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నా నేషనాలిటీ నాకు ఉంటుంది, వేరే వాళ్ళ నేషనాలిటీ ఉంటుంది, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండేటువంటి దాన్ని నేషనాలిటీ అంటారు. కానీ ఇక్కడ నేషనలిజం అనేటువంటిది కొంతమంది వ్యక్తులు ఐక్యంగా కలిగి ఉండేటువంటి భావన, ఒకే రకమైనటువంటి సంస్కృతులు, సంప్రదాయాల గురించి తెలియజేసేటువంటి దాన్ని నేషనలిజం అంటారు. సో ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీలో కానటేషన్స్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ది నేషనాలిటీ ఆల్సో ప్రమోట్స్ ది కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ స్టేటస్ ఆఫ్ ది పర్సన్ ఇన్ ది స్టేట్ అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన శాసనబద్ధమైనటువంటి ఒక హక్కుని కలుగు చేసేటువంటి దాన్నే ఈ యొక్క నేషనాలిటీ అని కూడా అంటారు. సో ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ది డిస్టింక్ట్ ఐడెంటిటీ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ది నేషన్ అంటే ఆ ఒక్క దేశంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక గుర్తింపు ఇవ్వడానికి ఉపయోగపడేటువంటిది నేషనాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ చెప్పుకుందాం. అవి ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అంటారు అంటే జాతీయతపరమైనటువంటి అంశాలు. అవి ఒకటి ఏంటంటే కామన్ రేస్ అంటారు అంటే వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఒక తెగ లేదంటే ఒక జాతి కలిగి ఉండాలి. అలాగే రెండో దాన్ని కామన్ లాంగ్వేజ్ అంటారు అంటే వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆ యొక్క నేషనాలిటీ ఎలిమెంట్స్లో ఉంటారు. అలాగే కామన్ రిలీజియన్, ఒకే రకమైనటువంటి మతాన్ని కలిగి ఉంటారు, అలాగే ఒకే రకమైనటువంటి ప్రాంతంలో నివసిస్తారు వాళ్ళందరూ. అట్లాగే కామన్ హిస్టరీ అంటే ఒక దేశంలో ఒక దేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఉమ్మడి చరిత్ర అనేటువంటిది ఉంటుంది. ఉమ్మడి లేదా ఒకే రకమైనటువంటి చరిత్ర అన్న కలిగి ఉంటారు. అలాగే కామన్ గవర్నమెంట్ అంటే ఒక ఉన్నతమైన ఒక ఉమ్మడి ప్రభుత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళందరూ. అట్లాగే
ది కామన్ ఇంట్రెస్ట్, అంటే ఒకే రకమైనటువంటి ఆశయాల్ని ఉద్దేశాలను కలిగి ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క జాతీయత అంశాల్లో భాగంగా ఉంటారు. అట్లాగే కామన్ పొలిటికల్ ఎయిమ్స్ అంటారు. అలాగే కామన్ కల్చర్, అంటే వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి సంస్కృతి ఉంటుంది. అట్లాగే కామన్ పొలిటికల్ ఎయిమ్స్, అంటే వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి లక్ష్యాలను కలిగి ఉంటారు. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అంటే ఏంటంటే, జాతీయతకు ఉండాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఒక జాతి అనేది మనం ఎప్పుడు చెప్తామంటే కామన్ రేస్, వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ఉమ్మడి తెగ లేదంటే ఉమ్మడి ఒక జాతి అనేటువంటిది ఉండాలి. అలా కాకుండా వాళ్ళందరికీ ఒక కామన్ లాంగ్వేజ్, అంటే ఇక్కడ మీరు ఇంకో మాట డౌట్ రావచ్చు, అదేంటండి వాళ్ళందరికీ ఒకే భాష, ఒకే రకమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఒకే రకమైనటువంటి ప్రాంతంలో ఉంటారు కదా, ఒకే రకమైనటువంటి తెగకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మరి కామన్ రిలీజియన్ అంటారేంటి? ఒకే రకమైనటువంటి మతానికి సంబంధించి ఉంటారు కదా, అనేక రకాలైనటువంటి మతాలు ఉంటారు కదా. సో అలాగా కామన్ గవర్నమెంట్ కాదు, కామన్ ఇంట్రెస్ట్, వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి ఉద్దేశాలు ఉండవు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ ఏమంటారంటే, ఒక జాతి లేదా జాతీయత అనేటువంటి అంశాన్ని కనుక మనం ఒక అంశాలను తెలుసుకోవాలంటే ఒకే రకమైనటువంటి తెగకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ అందులో ఉంటారు, ఒకే రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి వ్యక్తులు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎగ్జిస్ట్ ఇన్ ది నేషన్. అంటే ఒక దేశంలో అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, అనేక రకాలైనటువంటి తెగల వాళ్ళు ఉంటారు, అలాగే అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు. అట్ ది సేమ్ టైం అనేక రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక్కడ కామన్ హిస్టరీ, అంటే వివిధ రకాలైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు, చరిత్ర, మతం వీళ్ళందరూ సంబంధించి ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళు ఒకే రకమైనటువంటి ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉంటారు. సో అలాగా అందరూ ఒకే ప్రాంతాన్ని, ఒకే మతానికి చెందిన వాళ్ళు, వివిధ రకాలైనటువంటి మతానికి చెందిన వాళ్ళందరూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో కనుక నివసిస్తే దాన్ని కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. సో అది అంటే కామన్ గవర్నమెంట్, వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఉండాలి. అట్ ది సేమ్ టైం కామన్ ఇంట్రెస్ట్, వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి లక్ష్యాలు, ఉద్దేశాలు ఉండాలి. అలాగే వాళ్ళకి ఒకే రకమైనటువంటి కల్చర్ అంటే సంస్కృతి, సంప్రదాయాలు ఉండాలి. అలాగే కామన్ పొలిటికల్ ఎయిమ్స్, ఒకే రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా. ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ. అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. కామన్ రేస్ అంటే ఉమ్మడి, కామన్ మీన్స్ ఉమ్మడి, ఒకే రకమైనటువంటి, రేస్ మీన్స్ తెగ. సో ఒకే రకమైనటువంటి తెగ, ఒక సెక్ట్, ఒక 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 వర్గానికి సంబంధించినటువంటి ఒకే రకమైనటువంటి ఉమ్మడి వర్గానికి, తెగకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అలాంటి లక్షణం కలిగి ఉండేటువంటిది నేషనాలిటీ అంటారు. సో అది మనం తెలుసుకుందాం. ది కామన్ రేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హెరిటేజ్ అంటారు. హెరిటేజ్ అంటే ఏంటంటే వారసత్వము. ది హెరిటేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లడ్ రిలేషన్. హెరిటేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లడ్ రిలేషన్ అంటారు. ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించినటువంటి, తెగకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా వారసత్వంగా ఉంటారు. అంటే కొంతకాలం నుంచి ఒక చరిత్ర వారసత్వంగా, ఒక నిర్దిష్టమైనటువంటి కాలం నుంచి ఒక ప్రాంతంలో స్థిర నివాసాన్ని కలిగి ఉండే వాళ్ళందరూ కూడా కామన్ రేస్ కలిగి ఉంటారు. సో ది ఐడియా ఆఫ్ హెరిటేజ్ ప్రమోట్స్ ది ఐడియా ఆఫ్ ది నేషనాలిటీ. సో ఒక చరిత్ర అనేటువంటిది, అంటే ఒక ఉమ్మడి తెగకు సంబంధించినటువంటి అంశం, భావన అనేటువంటిది ఒక ఉమ్మడి జాతి, దేశం అనేటువంటిది పెంపొందించడానికి కారణం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ది హెరిటేజ్ ఆల్సో కాల్డ్ కిన్షిప్ అంటారు. కిన్షిప్ అంటే ఏంటంటే వంశవృక్షం అంటారు. బ్లడ్ రిలేషన్ ఆర్ కిన్షిప్ అంటారు. ఈ కిన్షిప్ అంటే ఏంటంటే వారసత్వంగా వచ్చేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అండ్ బి ఉన్నారంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారంటే, వీళ్ళకి సిడిఈ అనేటువంటి ముగ్గురు పిల్లలు ఉంటే కిన్షిప్ అంటే వంశవృక్షం అంటారు. సో ఏ అండ్ బి, వాళ్ళకి ఏ స్మాల్ లెటర్స్, బి, సి అనేటువంటి ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే, ఒకరికేమో మళ్ళీ ఇంకో ముగ్గురు 1 2 3 అనుకుందాం, ఈయనకి వచ్చేసరికి 1
2, ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4, మళ్ళీ ఇక్కడ వీళ్ళకి ఒకలే, మళ్ళీ వీళ్ళకి ఇద్దరు, వీళ్ళకి ముగ్గురు. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇది ఫ్యామిలీ రిలేషన్షిప్. సో ఇక్కడ వీళ్ళందరూ ఏమవుతున్నారంటే వారసత్వంగా ఒక ప్రాంతంలో కానీ ఒక దేశంలో కానీ ఇంకొక భాష కానివ్వండి, సంస్కృతులు సంప్రదాయాలు అనే వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇలాగ ఒకే రకమైనటువంటి చరిత్ర సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వంశవృక్షం అయితే, సో సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక సమాజంలో అనేక రకాలైనటువంటి సమూహాలు ఉంటాయి. సో ఆ సమూహాలన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒక తెగకు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలిపి కామన్ రిలీజియన్ అంటారు, కామన్ రేస్ అంటారు. అంటే ఒకే రకమైనటువంటి తెగకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. సో రేస్ ఈజ్ ఏ ఫిజికల్ ఫీచర్ అంటారు. రేస్ ఈజ్ ఏ ఫిజికల్ ఫీచర్. ఒక తెగ అనేటువంటిది ఒక భౌతికపరమైనటువంటి లక్షణం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కొంతమంది ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా లేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని మనం దూరం నుంచి చూడంగానే ఒక ఐడెంటిఫై చేయగలం. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక చైనా దేశం వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ చైనా వాళ్ళని మనం దూరం నుంచి చూడంగానే మనం కనిపెట్టేయచ్చు. అంటే చైనా, జపాన్, టిబెట్ అలాంటి దేశాలు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ వాళ్ళు అలాంటి వాళ్ళని కానివ్వండి, లేదంటే ఒక వెస్ట్ ఇండీస్ కానివ్వండి, ఒక ఫారినర్స్ కానివ్వండి. సో ఒక ఇండియన్స్కి ఫారినర్స్కి ఉన్నటువంటి ఒక ఫిజికల్ అపియరెన్స్ అనేటువంటి దాంట్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు అనేటువంటివి మనకు కనపడుతుంటాయి. అంటే అక్కడ వాళ్ళకు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క కలర్, వాళ్ళ యొక్క వే ఆఫ్ డే లైఫ్ ఉంటుంది. సో అలాగే ఒక భారతదేశం కానివ్వండి, ఇతర దేశాలు కానివ్వండి, ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజలకి ఒక్కొక్క రకమైనటువంటి ఫీచర్స్ అనేటువంటివి ఉంటాయి. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ది ఫిజికల్ ఫీచర్స్ డిపెండ్స్ అపాన్ ది కామన్ రేస్ డిపెండ్స్ అపాన్ ది సర్టెన్ ఫీచర్స్ లైక్ హెయిర్, కలర్ ఆర్ కాంప్లెక్షన్, స్కల్ ఎక్సెట్రా. అంటే వాళ్ళకి ఉండేటువంటి ఒక రంగును బట్టి, వాళ్ళకి ఉన్నటువంటి ఒక ఫిజికల్ ఫీచర్స్, కంప్లెక్షన్, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆకారాన్ని బట్టి, స్కల్ ఒక తల, అంటే ఒక వెస్ట్ ఇండీస్ వాళ్ళు, ఒక చైనా వాళ్ళు, అలాగే ఒక ఫారినర్స్, అలాగే ఒక మిగిలినటువంటి కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ కానివ్వండి, లేదంటే అంటే ఇలాగా మనం ఒక వర్గానికి ఒక తెగకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ యొక్క నేషన్కి సంబంధించిన వాళ్ళు అనేటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క కామన్ రేస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అంట. సో దీస్ కామన్ రేస్ ఆల్సో ప్రమోట్ ది నేషనాలిటీ టు ఐడెంటిఫై ది పర్సన్స్ ఇన్ ది స్టేట్ ఆర్ నేషన్. అంటే ఒక రాజ్యంలో లేదా ఒక దేశంలో, జాతిలో, ఒక దేశంలో నివసించుండేటువంటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క బిహేవియర్ని, అంటే వాళ్ళ యొక్క దుస్తులను బట్టి కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క చేసేటువంటి ఒక ఆకారాన్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కూడా ఒక జాతీయత అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కామన్ లాంగ్వేజ్. ది లాంగ్వేజ్ ప్రమోట్స్ ది కీ రోల్ ఇన్ ది ప్రమోషన్ ఆఫ్ నేషనాలిటీ. ఒక జాతీయత అనేటువంటి దాన్ని పెంపొందించడంలో భాష అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వాళ్ళు మాట్లాడేటువంటి భాష, లేదంటే వాళ్ళ యొక్క తీసుకునేటువంటి వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు అనేటువంటివి కూడా ముఖ్యమైనటువంటివి చెప్పుకోవచ్చు. సో ది లాంగ్వేజ్ ఈజ్ ఏ మీడియం టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ టు అదర్స్. అంటే ఇతర వ్యక్తులకి వాళ్ళ యొక్క భావాలు అనేటువంటి వాటిని తెలియజేయడానికి ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా ఈ యొక్క భాషను చెప్పుకోవచ్చు. ది పొలిటికల్ థింకర్స్ అండ్ ది పొలిటికల్ సైంటిస్ట్స్ ఆల్సో డిస్క్రైబ్ ది లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది నేషనాలిటీ అంటారు. అంటే ది లాంగ్వేజ్ ప్రమోట్స్ ది లాంగ్వేజ్ ఈజ్ అన్ కీ రోల్ టు ఎక్స్ప్రెస్ అంటే తెలియజేయడం, వ్యక్తీకరణ చేయడం, టు ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ స్టేట్. అంటే వివిధ రకాలైనటువంటి రాజనీతి శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క భాష అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని వివరించడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ భాష అనేటువంటిది ఒకే రకమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు. అంటే మనకు ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. భారతదేశంలో కొన్ని వందల భాషలు అనేటువంటివి ఉన్నాయి.
సో వాళ్ళ యొక్క భాషలు అనేటువంటి వివిధ రకాలైనటువంటి భాషలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా యూనిటీ అమంగ్ ది పీపుల్, అంటే వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, లేదంటే ఒకే ప్రదేశానికి సంబంధించినటువంటి ఒకే భాషకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క భావాలు అనే వాటిని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా తెలియజేయడానికి కూడా తెలియజేయడం వల్ల కూడా వాళ్ళ యొక్క జాతీయతను గుర్తించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అట్లాగే అంటే టు ఎక్స్ప్రెస్ ది కార్డియల్ రిలేషన్స్ అంటే ఒక స్నేహపూర్వకమైనటువంటి గౌరవపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అనే వాటిని మెయింటైన్ చేయగలగాలి. అంటే వివిధ రకాలైనటువంటి భాషలైనా, వివిధ రకాలైనటువంటి వర్గాలైనా, వివిధ రకాలైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అయినా సరే, మరి ఇక్కడ మీరు కామన్ లాంగ్వేజ్ అన్నారు కదా, మరి ఒకే రకమైనటువంటి భాష ఉంటుంది కదా. ఎస్, వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి ప్రజలు ఒకలా ఉంటారు, వేరే రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి ప్రజలు కూడా అక్కడ ఉంటారు, అలాగే ఇంకొక రకమైనటువంటి భాష సంబంధించిన ప్రజలు ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కామన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా కామన్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు కూడా ఒక చోట ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఉండి దే ఎక్స్ప్రెస్ ది కార్డియల్ రిలేషన్స్ టు షేర్ ది మిజరీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది స్టేట్. అంటే వివిధ రకాలైనటువంటి సంతోషాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, సో వాళ్ళు స్నేహపూర్వక సంబంధాలు, గౌరవ సంబంధాలు అనే వాటిని ఇతర వ్యక్తులతో పంచుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి సో ది కామన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ది నేషనాలిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక జాతీయత అనేటువంటి దాన్ని పెంపొందించడంలో భాష, ఉమ్మడి భాష, ఒకే రకమైనటువంటి భాష అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాగే ది లాంగ్వేజ్ ప్రమోట్స్ ది కామన్ ఫీలింగ్స్ అండ్ ట్రెడిషన్స్ అమాంగ్ ది పీపుల్. ప్రతి ఒక్క వ్యక్తులకి కూడా వివిధ రకాలైనటువంటి సంప్రదాయాలు ఉంటాయి ఆ దేశంలో, లేదంటే ఆ యొక్క నేషన్లో. సో ఈ యొక్క నేషన్లో ఉన్నటువంటి ట్రెడిషన్స్ ఏవైతే సంస్కృతులు కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి కామన్ ఫీలింగ్స్ అనేటువంటి వాటిని కూడా ఈ యొక్క భాష అనేటువంటిది, లాంగ్వేజ్ అనేటువంటిది ఒక ఇంటర్లింక్గా ఉంటుంది. సో ఈ వివిధ రకాలైనటువంటి భాషలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క ది లాంగ్వేజ్ ప్లేస్ అండ్ కీ రోల్ టు ఎక్స్ప్రెస్ ది మీడియం. ది లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ ది మీడియం బిట్వీన్ ది రిలేషన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ ఇన్ ది స్టేట్. అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ యొక్క భాషలు అనేటువంటి వాటిని పెంపొందించుకోవడం, అంటే వాళ్ళ యొక్క భాషలని ద్వారా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనే వాటిని ఇతర వ్యక్తులకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్స్ అబౌట్ ది, ఇట్ ఈస్ అన్ మీడియం టు ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఇన్ ది స్టేట్. సో ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి, కొంతమంది సమూహానికి కొంతమంది సమూహాలు అనే వాటికి వాళ్ళ యొక్క తెలియజేయడానికి, భావాలు తెలియజేయడానికి లాంగ్వేజ్ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. అలాగే వాళ్ళు ఒక మిజరీస్ అండ్ హ్యాపీనెస్, వాళ్ళకు ఉన్నటువంటి సంతోషాలు, బాధలు అనే వాటిని తెలియజేసుకోవడానికి ఒక వేదికగా భాషను చెప్పుకోవచ్చు దేశంలో. అలాగే ది లాంగ్వేజ్ ప్రమోట్స్ ది కామన్ ఫీలింగ్స్ అండ్ ట్రెడిషన్స్ అమాంగ్ ది పీపుల్. ప్రజల యొక్క సంస్కృతులు, సంప్రదాయాలు అనే వాటిని పెంపొందించడంలో ఒకే రకమైనటువంటి భావాలను వ్యక్తపరిచేటువంటిది, పెంపొందించేటువంటిదే లాంగ్వేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది నేషనాలిటీ అని చెప్పుకోవచ్చు. అట్లాగే కామన్ టెరిటరీ మనం ఆల్రెడీ స్టేట్లో కూడా చెప్పుకున్నాం. ది టెరిటరీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్. ఒక రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన అంశం ఏంటంటే టెరిటరీ అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. బికాస్ ది పీపుల్ ఎగ్జిస్ట్ ఇన్ టెరిటరీ ఆఫ్టర్ దే కెన్ మెయింటైన్ రిలేషన్స్ ఇన్ ది స్టేట్ అండ్ సొసైటీ. సో వాళ్ళందరూ కూడా, ప్రజలు అనే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రాంతంలో నివసించాలి. కాబట్టి ఈ యొక్క ప్రాంతం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అని మనం చెప్పుకున్నాం. అది ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కామన్ జియోగ్రఫికల్ యూనిటీ అని కూడా అనొచ్చు. జియోగ్రఫికల్ యూనిటీ అంటారు, అంటే భౌగోళిక పరమైనటువంటి ప్రాంతం అని కూడా అనొచ్చు. జియోగ్రఫికల్ యూనిటీ, భౌగోళిక పరమైనటువంటి ఐక్యత అనేటువంటి దాన్ని కూడా ఈ యొక్క కామన్ టెరిటరీ అని అనొచ్చు. సో ది నేషనాలిటీలో ది కామన్ టెరిటరీ ఆర్ ది జియోగ్రఫికల్ యూనిటీ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది నేషనాలిటీ. సో జాతీయత అనేటువంటి దాన్ని పెంపొందించడంలో ఈ యొక్క భౌగోళిక పరమైనటువంటి అంశం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అంటే వాళ్ళు ఒక ప్రాంతంలో నివసించి ఉండేటువంటి ప్రజలు
వాళ్ళు కొంతకాలంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్ర కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మతాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి భాషలు మాట్లాడేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు జాతీయత అంశాల్లో అని మనం చెప్పుకోవచ్చు. అంటే సో ది కామన్ టెరిటరీ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ నేషనాలిటీస్ అండ్ నేషన్స్. అంటే వివిధ రకాలైనటువంటి దేశాలు కానివ్వండి, లేదంటే వివిధ రకాలైనటువంటి అంశాలు అనే వాటిని తయారు చేయడంలో, అభివృద్ధి చేయడంలో ఈ నేషనాలిటీ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే సో ఇట్ డెవలప్స్ ది సేమ్ హ్యాబిట్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ ఫర్ ది పీపుల్ రిసైడింగ్ ఇన్ ఏ కామన్ టెరిటరీ. ఎక్కడైతే ఒకే రకమైనటువంటి ప్రాంతంలో నివసించి ఉండేటువంటి వ్యక్తులు ఉంటారో, ఈ కామన్ టెరిటరీలో రిసైడింగ్ చేసేటువంటి ప్రజలు ఉంటారో, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ దే డెవలప్ ది సేమ్ హ్యాబిట్స్. హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి అలవాట్లు ఉంటాయి, సో ఒకే రకమైనటువంటి ఆచారాలు ఉంటాయి. సో ది పీపుల్ ఫాలో ది ట్రెడిషన్స్ అండ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో కస్టమ్స్ ఫాలోడ్ బై ది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. అంటే ఒక తరంలో ఉన్నటువంటి చేసేటువంటి వ్యక్తులు, ఒక పురాతన కాలంలో పెద్దవాళ్ళు చేసేటువంటి యొక్క అంశాలు, వాళ్ళ యొక్క ఆచారపు వ్యవహారాలు లేదా సంప్రదాయాలు, కట్టుబాట్లు, లేదంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వారసులు అనే వాళ్ళకి ముందుగానే తెలియజేస్తారు. ఒక తరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకో తరానికి కొన్ని రకాలైనటువంటి ఆదర్శాలు, మార్గదర్శకాలు అనేటువంటివి ఇస్తారు. సో ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో తరానికి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అంటే వారసత్వంగా వచ్చేటువంటి అంశాలు, అంటే చరిత్రలో కొన్ని రకాలైనటువంటి సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అనేటువంటివి ఫాలో అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాటిని కూడా దే ఆల్సో మేక్ లాస్. వాటి ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి చట్టాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, పండగలు, ఆచారాలు, వ్యవహారాలు అనేటువంటివి కూడా అక్కడ ఉన్నటువంటి నివసించి ఉండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు అవలంబించడం జరుగుతుంది. సో ది పీపుల్ విల్ డెవలప్ ది సేమ్ హ్యాబిట్స్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. అంటే కొన్ని రకాలైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో, ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే వాటి యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటివి ఆచరిస్తారో వీళ్ళ ద్వారా కూడా ఈ యొక్క కామన్ టెరిటరీ ద్వారా కూడా జాతీయతాపరమైనటువంటి అంశాలు అనే వాటిని మనం పెంపొందించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే ఇట్ ఈజ్ ఆల్సో హెరిడిటరీ, వారసత్వంగా కూడా వస్తుందని మనం ఇక్కడ గమనించాలి. సో అట్లాగే కామన్ రిలీజియన్, ది రిలీజియన్ ప్లేస్ అన్ కీ రోల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది నేషనాలిటీ. అంటే ఒక జాతీయత అనేటువంటి దాన్ని పెంపొందించాలంటే మతం అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంటుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ నేషన్. ప్రతి దేశంలో, ప్రతి ఒక్క రాజ్యంలో కూడా వివిధ రకాలైనటువంటి భిన్నమైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. సో ఒకే రకమైనటువంటి మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే వివిధ రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వారసత్వంగా రావడానికి లేదా ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక కారణం అవుతారని చెప్పుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అవర్ ఇండియా, మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు సో ఉమ్మడి పాకిస్తాన్తో కలిసి ఉన్నటువంటి దేశం భారతదేశం. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు, అలాగే భారతీయులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక స్వాతంత్రోద్యమం కోసం పోరాటం జరిగింది. ఆఫ్టర్ 1947 ఆగస్ట్ 15, 1947 ఆగస్టు 15 తర్వాత మన స్వాతంత్రం రావడానికి కంటే ముందుగా వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా ఏర్పడడానికి కారణం మతం. అంటే దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి, లాభాలు నష్టాలు ఉన్నాయి, అది మనం పక్కన పెడితే అంటే ఒక జాతి లేదా ఒక దేశం అనేటువంటిది ఏర్పాటు చేయడంలో మతం అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో దేశాలు అనేటువంటివి ఒక్కొక్క దేశము, ఒక్కొక్క నేషన్ ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రిలీజియస్ అఫైర్స్ అనేటువంటి ఫాలో అవుతుంటారు, మతపరమైనటువంటి వ్యవహారాలు ఫాలో అవుతుంటారు. సమ్ ఆర్ ఫాలోడ్, సమ్ ది నేషన్స్ ఫాలో ది థియోక్రాటిక్ రిలీజన్, థియోక్రాటిక్ స్టేట్స్ followed by the some particular religions. They prefer the particular religion in the state or nation. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మతపరమైనటువంటి రాజ్యాలు
కొన్ని రకాలైనటువంటి మతాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ జాతి, ఆ దేశం అనేటువంటిది ఆ మతానికి ప్రాముఖ్యతను ఇస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ థియోక్రాటిక్ స్టేట్స్ అంటే మత రాజ్యాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక ప్రత్యేకమైనటువంటి మతానికి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన భారతదేశం లాంటి దేశాల్లో సెక్యులర్ స్టేట్స్ అంటారు. అవర్ ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ సెక్యులర్ కంట్రీ. మన భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యం అని కూడా అంటారు. ఎందుకనంటే ఆల్ ది రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వాలిటీ. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానమే. దెర్ ఇస్ నో అఫీషియల్ రిలీజన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎటువంటి అధికారపూర్వకమైనటువంటి మతం అనేటువంటిది లేదు. సో మెజారిటీ ఆఫ్ ది ఇండియా కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ది ట్రెడిషన్స్ ఆఫ్ హిందూయిజం. ఎక్కువ శాతం అందరూ కూడా ఈ యొక్క హిందూ మతాన్ని స్వీకరించినప్పటికీ కూడా ది ఆల్సో ఈక్వల్ ప్రయారిటీ టు ది అదర్ రిలీజియస్ ఇన్ ఇండియా. అంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం భారతదేశంలో ఉంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ది రిలీజియస్ అఫైర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టు ప్రమోట్ ది నేషనాలిటీ అని చెప్పుకున్నాం. సో ఇండియా ఈజ్ సెట్ టు బి అన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. అంటే దీనికి ఒక భారతదేశం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆఫ్ ఏ స్ట్రాంగ్ నేషన్ డెవలపింగ్ ఫ్రమ్ ది పీపుల్ హ్యావింగ్ వెరైటీ ఆఫ్ రిలీజియస్ ఫెయిత్స్. అంటే భారతదేశంలో వివిధ రకాలైనటువంటి మత వ్యవహారాలు అనేటువంటివి ఉంటాయి. అన్ని మతాలు సమానమే, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కో మత విశ్వాసాలకు ఇంకొకరు వ్యతిరేకించుకోవడం అనేటువంటిది నేరంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమంటారు, వివిధ రకాలైనటువంటి రిలీజియస్ ఫెయిత్స్ లైక్ హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, అలాగే బుద్ధిజం, జైనిజం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ అనే వాటిని అంటే ఇతర దేశాల్లోకి సంబంధించినటువంటి మత వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా మన భారతదేశంలో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, వాళ్ళకు కూడా ఒక రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటిది, మత స్వాతంత్ర హక్కు అనేటువంటిది అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ది భారత రాజ్యాంగం ద్వారా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి అది ఒక హక్కుగా భావించి ది పీపుల్ కెన్ ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ ఆఫ్ దేర్ చాయిస్. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఆచార వ్యవహారాలను వాళ్ళు స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, బోధించుకోవచ్చు. దీంట్లో ఎవరి యొక్క ప్రమేయం, ఒత్తిడి అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ది కామన్ రిలీజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ నేషనాలిటీ. సో జాతీయత భావాన్ని పెంపొందించాలంటే ఈ యొక్క మతం అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది నేషనాలిటీ అని చెప్పుకోవచ్చు. అట్లాగే కామన్ హిస్టరీ. సో వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి చరిత్ర అనేటువంటిది ఉండాలి. అంటే ఒక జాతీయత అంశాలు అనే వాటిని పెంపొందించాలంటే ఒకే రకమైనటువంటి మత విశ్వాసాలు ఎట్లాగో ఆ దేశానికి కూడా, ఆ జాతికి కూడా ఒకే రకమైనటువంటి చరిత్ర, ఉమ్మడి చరిత్ర అనేటువంటిది కూడా కలగాలి. అంటే ఉండాల్సినటువంటి అంశం కూడా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి కామన్ హిస్టరీ ఏంటంటే అక్కడ నివసించి ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒకే రకమైనటువంటి చరిత్ర ఉండాలి. సో వాళ్ళందరికీ కూడా కామన్ టెరిటరీ, ఒకే రకమైనటువంటి ప్రాంతం, ప్రదేశం ఉండాలి. అలాగే కామన్ రిలీజియన్ అంటే ఒకే రకమైనటువంటి మత విశ్వాసాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉంటారు. అలాగే అక్కడ వాళ్ళు నివసించి ఉండేటువంటి ప్రాంతానికి కూడా ఒకే రకమైనటువంటి చరిత్ర అనేటువంటిది కూడా ఉండాలని మనం చెప్పుకోవచ్చు. సో సమ్ టైమ్స్ ది హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఆల్సో మే గివ్ ఏ ఛాన్స్ టు ది పీపుల్. అంటే వివిధ రకాలైనటువంటి వ్యక్తులకి ఒక చారిత్రకపరమైనటువంటి అంశాలు అనేటువంటివి కూడా ఆ యొక్క దేశంలో ఆ యొక్క జాతి ఆవిర్భించడానికి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. టు పీపుల్ టు డెవలప్ ది నేషనల్ సెంటిమెంట్స్. అంటే వాళ్ళ యొక్క జాతీయపరమైనటువంటి యొక్క సెంటిమెంట్స్, భావాలు అనే వాటిని పెంపొందించడంలో ఈ యొక్క హిస్టరీ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఎందుకనంటే హిస్టారికల్ మూమెంట్స్ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా, భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం కోసం, ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఎంతోమంది చరిత్ర కలిగినటువంటి దేశం భారతదేశం. బిఫోర్ 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటువంటిది రావాలంటే
బ్రిటిష్ లెగసీ, ఒక బ్రిటిష్ వారసత్వం నుంచి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని వందల సంవత్సరాలు అనేటువంటివి, కొన్ని వేల మంది ప్రాణాలను ఆస్తులను త్యాగం చేసి వచ్చినటువంటి స్వాతంత్రం భారతదేశ స్వాతంత్రం. సో ఒక చరిత్ర అనేటువంటిది చూసుకుంటే, ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే, ఒక దేశం అనేటువంటిది, ఒక జాతి అనేటువంటిది ఆవిర్భవించాలంటే అక్కడ ఆ దేశం యొక్క చరిత్ర అనేటువంటిది చూసుకోవాలి. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనందరం అంతా హ్యాపీ లైఫ్లో ప్రొటెక్షన్ బై ది గవర్నమెంట్ ఆర్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా మన ప్రభుత్వాలన్నీ కూడా ఇంత మనం సక్రమంగా ఉంటున్నాం అంటే, రక్షించబడుతున్నాం అంటే, సో కొన్ని మనకి ఒక 70 సంవత్సరాల క్రితం లేదా ఒక 150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం మన భారతదేశ చరిత్ర అనేటటువంటిది కానీ తీసుకుంటే, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన యొక్క వారసత్వాన్ని, మన యొక్క స్వాతంత్రాన్ని మనం ఎలా సాధించుకున్నాము అనేటువంటి, అలాగే ప్రతి దేశానికి కూడా వాళ్ళ యొక్క దేశంగా లేదంటే ఒక జాతిగా ఆవిర్భవించడానికి ఒక చరిత్ర అనేటువంటిది ఉంటుంది. సో ఆ చరిత్ర అనేటువంటిది కూడా కామన్ హిస్టరీ, అంటే ఉమ్మడి చరిత్ర ఆధారంగా కూడా కొన్ని రకాలైనటువంటి దేశాలు యొక్క జాతులు అనేటువంటి ఆవిర్భవిస్తాయి. కాబట్టి ది కామన్ హిస్టరీ ఆల్సో ప్రమోట్స్ ది నేషనాలిటీ ఎలిమెంట్స్. సో జాతీయత అంశాలు అనే వాటిని పెంపొందించడంలో ఒక ఉమ్మడి చరిత్ర అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కామన్ పొలిటికల్ ఎయిమ్స్, ఒకే రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి లక్ష్యాలు కలిగి ఉండాలి. అంటే ఆ దేశంలో ఒకే రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి లక్ష్యాలు ఉన్నట్టు ఉంటే అది కూడా జాతీయతకు ఉన్నటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. ది పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ టెరిటరీ విల్ బి డెవలప్డ్ విత్ ది కామన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆస్పిరేషన్స్. అంటే ఒకే రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలని లేదా రాజకీయపరమైనటువంటి అంశాలు అనే వాటిని పెంపొందించడానికి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర ఆధారంగా కనుక ఉంటే అది కూడా ఒక దేశంగా, జాతిగా మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి అక్కడ దేశంలో ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క రాజకీయపరమైన, ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనేటువంటివి ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది. సో ఈ ఆర్థిక పరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి అంశాలు అనేటువంటివి వాటి ద్వారా ఒక దేశాన్ని, జాతిని మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ది కామన్ పొలిటికల్ ఎయిమ్స్, దే విష్ టు బికమ్ ది ఇండిపెండెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్. సో ముఖ్యంగా వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే స్వతంత్రమైనటువంటి రాజకీయపరమైనటువంటి వ్యవస్థ అనేటువంటి దాన్ని స్థాపించుకోవాలి. అంటే ఒక ఎయిమ్ ఆఫ్ ది పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దట్ నేషన్. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి రాజకీయపరమైనటువంటి లక్ష్యం ఏంటంటే స్వతంత్రమైనటువంటి వ్యవస్థగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకుంటారు. అట్లాగే కామన్ కల్చర్, అంటే ఉమ్మడి సంస్కృతులు అనేటువంటివి ముఖ్యమైనటువంటివి చెప్పుకోవచ్చు. ది కల్చర్ ఈజ్ బ్రాడ్ సెన్స్ మీన్స్ వే ఆఫ్ లైఫ్. మనం ఎలా ఉండాలి, మన యొక్క జీవన విధానాన్ని తెలియజేసేటువంటిది సంస్కృతి, సంప్రదాయాలు. అంటే మన రోజువారీ జీవితంలో మనం ఎలాంటి యొక్క నడవడికను కలిగి ఉండాలనేటువంటిది వివరించేటువంటిదే కల్చర్. సో ఈ కల్చర్ గురించి చెప్పాలంటే దే ఈజీలీ డెవలప్ ఏ సింగిల్ నేషన్. అంటే వివిధ రకాలైనటువంటి సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. సో ఆ సంస్కృతులు, సంప్రదాయాల్లో ఒకే రకమైనటువంటి జాతిగా ఉండాలంటే దీస్ ఎలిమెంట్స్ బైండ్ ది పీపుల్ టుగెదర్. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి ప్రజలు, అండ్ హెల్ప్ దెమ్ టుగెదర్. వీళ్ళు కలిసికట్టుగా ఉండాలి, తర్వాత రాబోయే జనరేషన్స్ అందరూ కలిసికట్టుగా ఉండేలాగా పెంపొందించేటువంటిది సింగిల్ నేషన్. అంటే ఒకే రకమైనటువంటి జాతిగా మనం గుర్తించవచ్చు. అంటే ఒక నేషనాలిటీ ఎలిమెంట్స్ అనేటువంటి ఉండాలంటే, ఒక జాతీయపరమైనటువంటి అంశాలు అనే వాటిని పెంపొందించాలంటే ఒక కామన్ కల్చర్ అనేటువంటి తప్పనిసరిగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే కామన్ ఇంట్రెస్ట్, ఒకే రకమైనటువంటి ఆశయాలు కలిగి ఉండాలి. దీస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ ది యూనిటీ అమాంగ్ ది పీపుల్. వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే యూనిటీ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ దట్ నేషన్. సో వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్, కామన్ రిలీజియన్ అయినా, కామన్ రేస్ అయినా, కామన్ టెరిటరీ అయినా, సో కామన్ గవర్నమెంట్ అయినా, సో కామన్ వివిధ రకాలైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే యూనిటీ అమాంగ్ ది పీపుల్ అంటారు. ప్రజలు అనే వాళ్ళు ఐక్యంగా ఉండాలి. అండ్ ది ఎకనామిక్ రీజన్స్ బికమ్ ది మేజర్ రీజన్స్. యూనిఫికేషన్ ఆఫ్ ది స్కాట్లాండ్ ఇన్ ఇంగ్లాండ్. సో ఒక ఇంగ్లాండ్లో ఒక స్కాట్లాండ్ అనేటువంటి
ఏర్పడటానికి, నేషన్గా ఏర్పడటానికి కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలైనటువంటి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అండ్ ది కామన్ గవర్నమెంట్, ఒకే రకమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది కూడా ఉండాలంట. ది పీపుల్ అండర్ ఏ కామన్ గవర్నమెంట్ ఆర్ ది కామన్ రూల్, ఒకే రకమైనటువంటి పరిపాలన కింద కనుక ఉంటే ఫర్ ఏ లాంగ్ టైమ్ దే కెన్ డెవలప్ ది యూనిటీ అండ్ ది నేషనలిజం. అంటే ఒక జాతీయవాదాన్ని పెంపొందించాలంటే వాళ్ళందరూ కూడా ఐక్యత అనేదాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఫర్ ఏ లాంగ్ టైం కనుక ఒకే రకమైనటువంటి ప్రభుత్వం కనుక ఉంటే, ఒకే ప్రభుత్వ ఆధీనంలో కనుక ప్రజలందరూ ఉంటే అది కూడా ఒక నేషనాలిటీ కింద మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈరోజు మనం నేషనలిజం గురించి చెప్పుకున్నాం, జాతీయవాదం గురించి, అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ గురించి చెప్పుకున్నాం, నేషనాలిటీకి ఉండాల్సినటువంటి జాతీయత అంశాల గురించి మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఇండియా ఈజ్ ఏ నేషన్ స్టేట్ ఆర్ నాట్. సో భారతదేశం అనేటువంటిది ఒక జాతి రాజ్యం అవునా కాదా అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.